ఆ జిల్లా టీడీపీకి ఆయన పెద్ద దిక్కు. మంత్రి లోకేష్ టీంలో ఆయన చెప్పిందే వేదం. దీంతో ఆయనకు మరోసారి అవకాశం కల్పిస్తున్నారట. మరోసారి రాజ్యసభ ఎంపీగా పెద్దల సభలో తన వాయిస్ వినిపించబోతున్నారట. ఇంతకీ ఎవరైనా, ఆయన నేపథ్యం ఏంటి, టీడీపీ అధినాయకత్వానికి సన్నిహితులుగా ఎలా మారారు, ఆయనకే మరోసారి అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాకినాడ జిల్లాలో సానా సతీష్ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు. మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీంలో ఆయన చెప్పిందే వేదం. దీంతో ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లోనే ఏదో ఒక పార్టీ నుంచి కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని సతీష్ భావించారు. ఎన్నికల్లో సైతం అదే తరహా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి నిమిషంలో సమీకరణాలు మారడంతో ఛాన్స్ దక్కకుండా పోయింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సానా సతీష్ను రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు మళ్లీ ఆయన్నే కంటిన్యూ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే సానా సతీష్ ఈ పేరు నారా లోకేష్ పాదయాత్ర వరకు ఎవరికీ తెలీదు. ఇక్కడే పుట్టి పెరిగినా ఆయనకు పెద్దగా కాకినాడ జిల్లాతో పరిచయం లేదు. ఇక్కడ నాయకులతో సంబంధాలు లేవు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన లోకేష్ కోటరీలో ఉంటారని మాత్రమే తెలుసు. లోకేష్ పాదయాత్ర బీఆర్ అంబేద్కర్ కోనసీమ నుంచి కాకినాడ జిల్లాకొచ్చిన తర్వాత ఆయన ఒక్కసారిగా వెలుగులోకొచ్చారు. పాదయాత్ర మొత్తం ఆయనే పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన వ్యాపార వాణిజ్యవేత్తగా మాత్రమే జనాలకు తెలుసు. ప్రస్తుతం లోకేష్ అండదండలు పూర్తిగా ఉన్నాయి. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ సీటును సతీష్కిచ్చారు. ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి పూర్తిగా వార్తల్లోకొచ్చారు. కాకినాడ జిల్లాలో టీడీపీకి మంత్రి లేరు. ఇక్కడి నుంచి జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేందుకు ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. పైగా కాకినాడ పార్లమెంటు నుంచి జనసేనకే చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. ఇటు మంత్రి, అటు ఎంపీగా జనసేన ప్రాతినిధ్యమే వహిస్తూ ఉండడంతో రాజ్యసభ సభ్యునిగా సతీష్ కీలకంగా వ్యవహరించారు. దీనికి తోడు ఆయన రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. ఇక రాజ్యసభలో ప్రశ్నలు అడగడంలో కూడా ఈయన పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సతీష్ రాజ్యసభ పదవీకాలం జూన్తో ముగుస్తోంది. కనీసం 2 ఏళ్లు కూడా ఆయన ఎంపీగా చేయలేదు. మరోసారి తనకు అదే సిటీ కావాలని కోరుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలను కలుపుకుపోవడంలోనూ టీడీపీకి ఆయనే పెద్ద దిక్కు కావడంతో మరోసారి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు లోకేష్ సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇంకో 15 ఏళ్లు టీడీపీ జనసేన పొత్తుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈ తరుణంలో టీడీపీకి కాపు కాసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన సతీష్ ని మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరిలో కాపులను దగ్గర చేసుకోవచ్చని టీడీపీ యోచనగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఎపిసోడ్ని తెరపైకి తెచ్చి కాపులను బుజ్జగించేందుకు, వారిని మచ్చిక చేసుకునేందుకు ముద్రగడ పద్మనాభంను ఆ పార్టీ రంగంలోకి దింపింది. కాకినాడ జిల్లాలో జనసేన ఆధిపత్యం ఉంది. దీంతో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సతీష్కు రెండోసారి అవకాశం ఇస్తున్నారని పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే జిల్లాలో కొందరు టీడీపీ సీనియర్ నాయకులు అంగీకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కూటమిలో ఖాతాలోకి 4 సీట్లు వస్తున్నాయి. ఇందులో 2 సీట్లు టీడీపీ తీసుకుంటుందని తెలుస్తోంది. మిగిలిన 2 సీట్లను మాత్రం ఒకటి జనసేన, మరొకటి బీజేపీకి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీ సానా సతీష్ను కొనసాగిస్తే మరో ఎంపీ సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ పోస్టు కోసం టీడీపీలో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో కాకినాడ జిల్లా తునికి చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. అయితే సానా సతీష్ను ఎంపీగా కంటిన్యూ చేస్తే ఇదే జిల్లా నుంచి మరో నేతకు ఎంపీ సీట్ ఇస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మొత్తం మీద కూటమి ఖాతాలోకి 4 సీట్లు వస్తూ ఉండగా ఈసారి పోస్టుల లొల్లి మాత్రం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికే ఎంపీ పదవులివ్వాలని కూటమి నేతలు ఓ అంగీకారానికి వచ్చారని తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి మరో ఎంపీ పరిమల్ సత్వానీని కూడా తిరిగి రెన్యువల్ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు జనసేనకు ఎంపీ పోస్టు దక్కితే మెగా బ్రదర్ నాగబాబు లేదా ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్కిస్తారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా టీడీపీ నుంచి సాన సతీష్ను కంటిన్యూ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి బాధ్యతలన్నీ ఆయనపైనే పెట్టే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు యువనేత లోకేష్, సానా సతీష్ మధ్య మంచి సంబంధాలుండడం దీనికి బలాన్నిస్తున్నాయి. ఇప్పుడు సానా సతీష్ ద్వారా లోకల్గా మరింతమంది నాయకుల్ని తీర్చిదిద్దాలని చూస్తున్నారు. చూడాలి మరి రెండోసారి కూడా సానా సతీష్ని పెద్దల సభకు పంపిస్తారో లేదో.